హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు గడిచినా మనిషి మదిలో గూడు కట్టుకుపోయిన భయం ఒక్కటే, అదే దెయ్యం. ఈ పేరు వింటే చాలు వెన్నులోంచి వణుకు పుడుతుంది. అర్ధరాత్రి, చిమ్మ చీకటి, లంకంత కొంప. ఆ కొంపలో మీరొక్కరే నిద్రపోతున్నారు. ఆ సమయంలో ఇంట్లో ఏదో మూలన ఠంగుమనే శబ్దం. ఆ శబ్దం వినగానే మీ మదిలో వచ్చే మొదటి ఆలోచన పేరే దయ్యం. ఆ ఆలోచనే భయంగా మారి మీ ప్రక్కన ఉన్న చిన్న పిల్లలు ఆడే బొమ్మ సైతం దయ్యంలాగే కనిపిస్తుంది. ఒకవేళ నిజంగా ఆ బొమ్మలో దయ్యం ఉంటే పై ప్రాణాలు పైకి పోవాల్సిందే. బొమ్మల్లో కూడా దయ్యం ఉంటుందా? మనం హారర్ సినిమాల్లో చూసిన దయ్యం బొమ్మలు నిజంగా ఉన్నాయా? ఇదేదో నేను మిమ్మల్ని భయపెట్టడానికో లేదా ఏదైనా సినిమా కథో చెప్పడం లేదు. ఇది నిజంగా జరిగిన కథట. 5 కథలట. ఇప్పటికీ ఆ ప్రాంతంలోని జనం ఆ బొమ్మల్లో దయ్యాలున్నాయని నమ్ముతున్నారు. మరి ఆ 5 దయ్యం బొమ్మలు ఎక్కడివి? వాటి వెనుక ఉన్న భయంకర కథలేంటి అనే విషయాలు తెలుసుకునే ముందు మీ పిల్లల్ని ఆనందపరిచే రైమ్స్ని, నీతిని బోధించే కథలను, పిల్లలలోని ప్రతిభను పెంచే ప్లేడో వీడియోల గురించి మా స్లేట్ కిడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్తో పాటు మా ఇతర ఛానల్స్ లింక్స్ ఈ వీడియో క్రింద ఉన్న డిస్క్రిప్షన్లో పొందుపరిచాను. నంబర్ 5, ఐలా. ఈ పేరు వినగానే ఎంతోమంది వణికిపోతారు. 10 సంవత్సరాల క్రితం ఈబేలో ఈ బొమ్మను అమ్మడం జరిగింది. ఈ బొమ్మతో పాటు దీని చరిత్ర కూడా ప్యాకేజ్ బాక్స్లో వచ్చింది. ఆ కథ ఏమిటంటే, ఈ బొమ్మను 1800వ సంవత్సరంలో ఒక ఒంటరి మహిళ ఒక బొమ్మల షాప్లో కొన్నదట. అప్పటి నుంచి ఆమె ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఈ బొమ్మతో మాట్లాడడం, ఈ బొమ్మతోనే ఊరంతా తిరిగేదట. అలా రోజులు కాదు, నెలలు కాదు, కొన్ని సంవత్సరాల పాటు ఈ బొమ్మే ప్రాణంగా జీవించింది. అలా కొన్ని సంవత్సరాలకి ఆమె అనారోగ్య కారణాల రీత్యా చనిపోగా ఆమె సంబంధీకులు ఆ ఇంట్లోని వస్తువులన్నీ అమ్మేశారట. వాటిలో ఈ బొమ్మ కూడా ఉంది. ఈ బొమ్మ ఎవరి దగ్గరైతే ఉందో ఆ ఇంట్లో ప్రతిరోజు ఏడుపులు వినిపిస్తాయని రాసుంది. అయితే లేటెస్ట్గా ఈ బొమ్మను కొన్న మహిళ ఈ బొమ్మలో ఏదో తెలియని శక్తి ఉందని, దానివల్ల తన కలలో కూడా ఈ బొమ్మే వస్తుందని చెప్పిందట. నంబర్ 4, జోలియట్. యానా అనే మహిళ ఈ జోలియట్ అనే బొమ్మకి ప్రస్తుత యజమానురాలు. అయితే ఈ బొమ్మ అదే వంశంలో 4 తరాలుగా ఒక శాపాన్ని మోస్తుందని చెబుతుంది. వారి వంశంలో 4 తరాల ముందు ఉన్న మహిళ వద్దకు ఈ బొమ్మ వచ్చిందని, ఆమె తన కూతురికి, ఆ కూతురు తన కూతురికి, ఇలా 4 తరాలుగా ఆ వంశంలో పుట్టిన కూతుళ్ల సంరక్షణలో ఈ బొమ్మ వస్తూ ఉందట. అయితే ఈ బొమ్మ ఉన్నందువల్ల వారి వంశం శాపానికి గురైందని ఆమె చెబుతోంది. ఎందుకంటే ఆమె వంశంలోని ఆడవారికి పెళ్ళైన తరువాత పుట్టే సంతానంలో ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లవాడు పుడతారని, అయితే అలా పుట్టిన మగపిల్లవాడు పుట్టిన 3వ రోజే చనిపోతాడని, ఆ ఆడపిల్ల మాత్రం బ్రతికి ఆ బొమ్మకి తరువాత సంరక్షకురాలుగా అవుతుందట. వారి వంశంలో కొంతమంది ఈ బొమ్మను వదిలించుకోవడానికి ప్రయత్నించి అది ఫలించక ఆ బొమ్మతో ఇంకా యాతన పడుతున్నామని ఆమె చెప్పింది. ఈ బొమ్మలోంచి రాత్రి వేళలో చిన్నపిల్లల ఏడుపులు వినిపిస్తాయని, ఆ ఏడుపులు వారి వంశంలో చనిపోయిన మగపిల్లలవని, ఆ బొమ్మ ఆ పిల్లల ఆత్మలను అందులో బంధించి ఉంచిందని ఆమె చెప్పింది. నంబర్ 3, మాండీ. కెనడాలోని క్వెస్నెల్ అనే ఊరిలో ఉన్న డిస్ట్రిక్ట్ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ ఈ మాండీ అనే బొమ్మే. అయితే దీని గురించి తెలుసుకున్నవారు, చూసినవారు భయంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారట. ఈ బొమ్మ ఆ మ్యూజియంలోకి 1991లో వచ్చింది. ఒక పేరు చెప్పని వ్యక్తి ఈ బొమ్మను ఆ మ్యూజియంకి ఇచ్చే సమయానికి దాని వయస్సు 91 సంవత్సరాలు. ఈ బొమ్మను డొనేట్ చేయడానికి గల కారణం ఏమిటంటే, ఈ బొమ్మ ఎప్పుడైతే తన ఇంట్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ ఇంట్లో అర్ధరాత్రి వేళ చిన్నపిల్లలు ఏడ్చే శబ్దం ఎక్కువగా వినిపించేదట. ఒక్కొక్కసారి ఈ ఏడుపు తన ఇంట్లోని అన్ని వైపుల నుంచి భరించలేనంత భయంకరంగా వచ్చేదట. అయితే తనకి అసలే పిల్లలు లేరని, ఈ బొమ్మ వల్ల తమకు ఏ ఆపద వచ్చి పడుతుందో అనే భయంతో ఇచ్చేస్తున్నట్లు చెప్పాడట. ఇది విన్నప్పుడు
ఆ మ్యూజియం అధికారులు నవ్వుకున్నారట. ఇది పురాతన బొమ్మ కాబట్టి వారి మ్యూజియంలో పెట్టారు. అయితే ఇది ఎప్పటి నుంచి ఈ మ్యూజియంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఆ మ్యూజియంలో వింత వింత శబ్దాలు వినిపించడం, ఆ బొమ్మ తమనే చూస్తున్నట్లు అనిపించడం లాంటివి అక్కడ పనిచేసే ఉద్యోగులతో పాటు ఆ మ్యూజియం సందర్శనానికి వచ్చేవారు కూడా ఫీల్ అయ్యారట. నంబర్ 2, యానాబెల్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్ అండ్ లారెన్ వారెన్ వారి జీవితకాలంలో ఎన్నో పారానార్మల్ కేసెస్ డీల్ చేశారు. 1970 దశకంలో వారికి ఎదురైన ఒక పారానార్మల్ కేస్ ఈ యానాబెల్ అనే బొమ్మ. అప్పట్లో ఈ బొమ్మ గురించి కథలుగా చెప్పుకునేవారు. అయితే దీని గురించిన అసలు కథ ఏమిటనేది ఎడ్ అండ్ లారెన్ చెప్పారు. 1970లో ఒక మహిళ తన కూతురి కోసం రాగడీ యాన్ అనే స్టైల్లో తయారు చేసిన బొమ్మను కొన్నది. ఆమె కూతురు కాలేజ్ చదువు కోసం తన ఫ్రెండ్తో వేరే ఇంట్లో ఉండేది. ఆ బొమ్మ వచ్చినప్పటి నుంచి వారి ఇంట్లో కొన్ని వింత వింత సంఘటనలు జరగడం చోటు చేసుకున్నాయట. వారు ఈ బొమ్మను ఒక చోట పెడితే కొంచెం సేపటికి అది వేరొక రూమ్లో దర్శనం ఇచ్చేదట. ఆ బొమ్మ దగ్గర చిన్నపిల్లల హ్యాండ్ రైటింగ్లో చిన్న చిన్న పేపర్ ముక్కలు కూడా దొరికేవట. ఈ సంఘటనలకు భయపడి ఆ అమ్మాయిలిద్దరూ వారికి దగ్గరలో ఉన్న కొంతమంది పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ని కలవగా వారు ఆ బొమ్మలో ఒక చిన్న పిల్ల ఆత్మ ఉందని, అది ఆడపిల్లల మధ్య ఉండటానికి ఇష్టపడుతుందని, అది మీకు హాని తలపెట్టదని చెప్పి వెళ్ళిపోయారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు ఆ అమ్మాయిలు ఉండే ఇంట్లోకి వచ్చి నిద్రపోయిన ఒక అబ్బాయి ఒంటిపై ఏవో పిచ్చి పిచ్చి గీతలుండి వారిని వెంటనే వదిలి వెళ్ళకపోతే చచ్చిపోతావని రాసి ఉందట. ఈ సంఘటనతో భయపడిపోయిన ఆ అమ్మాయిలు ఎడ్ అండ్ లారెన్ని కలిశారట. వారు ఈ బొమ్మను పరీక్షించి ఇందులో దుష్ట ఆత్మ ఉందని చెప్పి దాన్ని వారితో పాటు తీసుకువచ్చి వారి ఇంట్లో ఇలాంటి వస్తువులను ఉంచే ఒక గదిలోని బాక్స్లో పెట్టి దాని క్రింద ఇలా రాశారు: వార్నింగ్, పాజిటివ్లీ డు నాట్ ఓపెన్. ఇదే కథపై ఈ మధ్య హాలీవుడ్లో సినిమాలు కూడా వచ్చాయి. నంబర్ 1, రాబర్ట్ ది డాల్. 1896లో ఈ భయంకరమైన బొమ్మ వెస్ట్ ఫ్లోరిడాలోని రాబర్ట్ అనే పిల్లవాడి దగ్గర ఉండేదట. ఆ బొమ్మను వారింట్లో పనిచేసే పనివాడు ఆ పిల్లవాడికి గిఫ్ట్గా ఇచ్చాడట. అయితే అతనికి అతని యజమానిపై ఉన్న కోపంతో ఈ బొమ్మకి క్షుద్ర విద్యలతో పూజలు చేయించి ఇచ్చాడట. అందువల్ల ఈ బొమ్మ ఆ పిల్లవాడితో మాట్లాడటం, అలా మాట్లాడుతున్న సమయంలో ఆ బొమ్మలోంచి ఏవో మాటలు రావడం ఆ ఇంట్లోని మిగతా పనివారు గమనించారట. ఆ ఇంట్లోని వారు బయటకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి చుట్టుపక్కల వారు బొమ్మ ఒక చోట నుంచి మరో చోటికి వెళ్ళడం, ఒక కిటికీ నుంచి మరో కిటికీ పైకి దూకడం వంటివి చూసినట్లు చెప్పేవారట. ఆ తరువాత ఆ ఇంట్లో వస్తువులు పగిలిపోవడం లేదా చిందరవందరగా ఉండటం గమనించేవారట. దాంతో వారు ఆ ఇంటిని వదిలేసి మరో ఇంటికి వెళ్ళిపోగా 1972లో ఆ బొమ్మతో కనెక్షన్ ఉన్న రాబర్ట్ చనిపోయాడు. రాబర్ట్ తదనంతరం ఆ బొమ్మ ఉన్న ఇంటిని వేరే వారికి అమ్మగా ఆ ఇంట్లోకి వచ్చిన వారిని ఆ బొమ్మ తన చేష్టలతో భయకంపితుల్ని చేసిందట. దాంతో వారు ఆ బొమ్మను వెస్ట్ ఫ్లోరిడాలోని హిస్టారికల్ మ్యూజియంకి ఇవ్వగా ప్రస్తుతానికి అక్కడి గ్యాలరీలో ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ 5 దయ్యాల బొమ్మల వెనుక ఉన్న భయంకర కథలు. ఈ కథలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఆ సమయంలో ఈ దయ్యాల బొమ్మల కథలు వెస్టర్న్ దేశాలలో చాలా ఫేమస్ అయ్యాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.